ఏదైనా స్పెషల్ చికెన్ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే రండి ఈ గుంటూరు చికెన్ మసాలా చేసుకుందాం. ముందుగా పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చిన్న మంట పైన ఒక 3-4 నిమిషాలు నూనె లేకుండా వేయించుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా రుబ్బుకొని 2 టీ స్పూన్ల మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. మిగతా మసాలా పొడిని అల్లం వెల్లుల్లితో పాటు మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. చికెన్ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి కడిగి మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం కొద్దిగా పసుపు, ఉప్పు, కాశ్మీరీ కారం, అలానే రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర వేసి వేపుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, తరిగిన టొమాటో ముక్కలు, పక్కన పెట్టుకున్న మసాలా పొడి, కరివేపాకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి అన్ని కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాల ముక్కలు ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇంకాస్త మసాలా పొడి, తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే స్పైసీ గుంటూరు చికెన్ మసాలా రెడీ. చేసిన వెంటనే బాగా వేడివేడిగా తింటే అబ్బా అద్దరింది.